ఇది రామాయణం పార్ట్ 2 కంటిన్యూ అవుతుంది. పార్ట్ 1 చూడకపోతే వెళ్ళి మన ఛానల్లో చూసేసి రండి. సరయూ నదీ తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశం ఉంది. అందులోనిదే అయోధ్య అనే మహానగరం. అయోధ్య అంటే యోధులకు జయించడానికి శక్యం కానిది. మునువు దీన్ని నిర్మించారు. కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. అతడు సూర్యవంశం వాడు, మహావీరుడు. దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నో మార్లు యుద్ధం చేసినవాడు. ధర్మపరాయణుడు. ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునేవాడు. వశిష్ఠ వామదేవులు అతని ప్రధాన పురోహితులు. సుమంత్రుడు మొదలుగాగల 8 మంది మంత్రులు. ఇతని పాలనలో కోసల దేశం భోగభాగ్యాలతో విరసిల్లింది. ప్రజలు ధర్మవర్తులై సుఖ సంతోషాలతో ఉన్నారు. యథా రాజా తథా ప్రజ అని రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు. ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథుణ్ణి కుంగతీసింది. సంతాన ప్రాప్తి కోసం అశ్వమేధ యాగం చేయాలన్న ఆలోచన కలిగింది. వెంటనే పురోహితులు, గురువులు సమావేశమయ్యారు. మనసులోని మాట చెప్పాడు. వారు తథాస్తు అన్నారు. సరయూ నదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధమైంది. మంత్రి, సారథి అయిన సుమంత్రుడు ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతమవుతుందని సూచించాడు. ఋష్యశృంగుడు విభాండక మహర్షి కుమారుడు, నిష్ఠాగరిష్ఠుడు. అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి. దశరథుని ఆజ్ఞ మేరకు ఋష్యశృంగుణ్ణి సగౌరవంగా తోడ్కొని వచ్చారు. 3 రోజుల పాటు అశ్వమేధయాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తరువాత దశరథుడు ఋష్యశృంగునితో పుత్రప్రాప్తి కోసం చేయవలసిన క్రతువును గురించి అడిగారు. ఆ భారాన్ని ఋష్యశృంగునిపైనే ఉంచారు. దశరథుని అభ్యర్థనను మన్నించిన ఋష్యశృంగుడు పుత్రకామేష్టి అనే యాగాన్ని ప్రారంభించాడు. హవిస్సులందుకోవడానికి బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు. తరువాత దశరథుడు ఋష్యశృంగునితో పుత్రప్రాప్తి కోసం చేయవలసిన క్రతువును గురించి అడిగారు. ఆ భారాన్ని ఋష్యశృంగుడిపైనే ఉంచారు. దశరథుని అభ్యర్థనను మన్నించిన ఋష్యశృంగుడు పుత్రకామేష్టి అనే యాగాన్ని ప్రారంభించారు. అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మను చేరి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. రావణాసురుడు బ్రహ్మ వరప్రభావం చేత విర్రవీగుతూ తమను చిత్రహింసలకు గురి చేస్తున్నాడన్నారు. ముల్లోకాలను బాధించడమే కాక ఇంద్రుని సైతం రాజ్యబ్రహ్ముణ్ణి చేయడానికి పూనుకున్నాడని తెలిపారు. అతని దుండగాలకు అంతే లేదన్నారు. ఋషుల, యక్ష, గంధర్వుల మాట అటుంచి అతని భయంతో సూర్యుడు, సముద్రుడు, వాయువు కూడా తమ సహజ స్థితిని ప్రకటించలేకపోతున్నారని వాపోయారు. అతని పీడ విరగడయ్యేలా ఆలోచనకు బ్రహ్మనే చెప్పమని వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మ దేవతలతో రావణుడు గంధర్వ, యక్ష, దేవ, దానవులచే మరణం లేకుండా నన్ను వరం కోరాడు. మానవుల పట్ల అతనికి చులకన భావం. అందుకే వారి గురించి ప్రస్తావించలేదు. కనుక మానవుని చేతిలోనే రావణునికి మరణం ఉందని అన్నాడు. ఇంతలో శ్రీ మహావిష్ణువు శంఖచక్ర గదాధారి అయి వచ్చారు. దేవతలు ఆ దేవదేవుణ్ణి అనేక విధాలుగా స్తుతించారు. వరగర్వం చేత కన్ను మిన్ను గానక ప్రవర్తిస్తున్న రావణుణ్ణి సంహరించడానికి మానవుడిగా అవతరించమని అభ్యర్థించారు. దశరథ మహారాజు గారి 3 భార్యలకు 4 రూపాలలో పుత్రుడివి కమ్మని ప్రాధేయపడ్డారు. అప్పుడు అభయమిచ్చాడు అశ్రిత వస్తువులు. అందరి పూజలందుకొని అంతర్ధానమయ్యాడు. టు బీ కంటిన్యూడ్ ఇన్ పార్ట్ 3.